శాలుల్లో పేరు కలిగినటువంటి వ్యక్తి అట, చాలా మన అందరికీ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చూస్తే చాలా మంది జడుస్తారు. డబ్బు ఉంది, పేరుంది, రాజకీయ పలుకుబడి ఉంది. మధ్యాహ్నం ఆయన భోజనం చేస్తూ ఉండగా ఎవడో ఒక ఆయన వచ్చాడంట, మిమ్మల్ని కలవాలి అన్నాడంట. సరే బాబు కలుస్తాను కూర్చో అన్నాడు. అయితే భోజనం చేసి వచ్చి ఇంకా ఆ తేనుపు కూడా సరిగా తీయలేదేమో, భోజనం అరగను కూడా అరగలేదేమో. ఆ బయటకు వచ్చి హాల్లోకి వచ్చేసరికి మరి ఎప్పటియో పగ, కక్ష, కార్పణ్యాలు పెట్టుకున్న ఆ యవనస్తుడు వాళ్ళ తండ్రికో ఎవరికో ఏదో హాని చేశాడట, ఆయన తెలీదు. ఆ హానిని హృదయంలో పెట్టుకుని వచ్చాడు ఆ యవనస్తుడు. ఎన్నో రోజుల ప్రణాళికతో వచ్చాడు ఆ యవనస్తుడు. లోపలికి రాగానే కత్తితో పొడిచి చంపేశాడు. తన ఇంట్లోనే, అతని ఇంట్లోనే, తన చుట్టూరు మనుషులు ఉండగానే, ఆ ఇంటి చుట్టూరు పట్ట పగలే, పోనీ అర్ధరాత్రి కాదు, నడి రోడ్డు మీద కాదు, ఎవరు లేని సమయం కాదు, చనిపోయాడండి ఆయన. నిన్న మొన్న ఆ ఏరియా అంతా కూడా చాలా హడావిడి అనిపించింది. డబ్బు, పలుకుబడి, జ్ఞానము, హోదా, నీ బలము నిన్ను తప్పించగలవా? నిన్ను శోధన నుండి కాపాడగలవా? అపవాది కుట్రల నుంచి కాపాడగలవా? ప్రతి దినము, ప్రతి క్షణము అపవాది చెప్పండి ఏం చేస్తున్నాడు? వెదుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మిరింగుదునా? ఆత్మీయంగా మనల్ని మిరంగడానికి, శారీరకంగా కీడు చేయటానికి, కుటుంబపరమైన కీడులు, వ్యక్తిగతమైన కీడులు, ఆర్థికపరమైన నష్టాలు, పిల్లల విషయంలో కానీ లేకపోతే ఏదో ఒక విషయంలో మనకు ఆయా రకాల చికాకులు తెచ్చి మన జీవితాన్ని నాశన పదంలో నడపడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో కదా. ఇలాంటి సమయంలో ప్రభు మనకు ఒక శుభకరమైనటువంటి హెచ్చరిక, ఒక హెచ్చరిక అనుకోండి. ఇది ఏంటో తెలుసా? నీవు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నీకేం అవసరం? ₹1,00,00,000 చెక్ కాదు, బెంజ్ కారు కాదు, పెద్ద బంగళాలు కాదమ్మా. వీటి కొరకు కాదు నీ తపన. హౌ యు ప్రే, హౌ మచ్ యు ప్రే, హౌ మచ్ యు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఎందుకు ప్రార్థన చేయమని పదే 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 దేవుడు హెచ్చరిక చేశాడంటే, ఎడతెగక ప్రార్థన చేయమంటాడు తెస్సలోనిక పత్రికలు. ఎందుకు నాకు అనిపించింది ఎడతెగ ప్రార్థన చేయడమా? ఎడతెగ కంటే అర్థం ఏంటి? ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఆపకుండా ఏం చేస్తూనే ఉండాలి. మనం ఆపకుండా తింటానే ఉంటాం, ఆపకుండా నిద్రపోతూనే ఉంటాం, ఆపకుండా ఎన్ని పనులు చేస్తాము. ఆపకుండా ప్రార్థన కూడా నువ్వేం చేయాలి? చేస్తూ ఉండాలి. నువ్వు